నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీకి సంబంధించి ఆయనపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తోంది అనేటువంటి సమాధానం ఆ వార్త వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఏంటి, ఎంతవరకు జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తాయిలాలు అందిస్తున్నారు. అది కూడా నేరుగానే ఎవరైతే ఆయనకి హారత పడుతూ ఉన్నారో ప్రజలు, వాళ్ళకి నేరుగానే ఆ పల్లెల్లో డబ్బులు వేస్తున్నారు అనేటువంటిది కొంతమంది టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని మీద అయితే ఎటువంటి రియాక్ట్ అవ్వలేదు ఎన్నికల కమిషన్. సో మరి ఈసీఎం వేటు వేసేటువంటి అవకాశం ఉంది, ఆ వైపుగా అడుగులు వేస్తున్నారంటే వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అంటే కొడాలి నాని గారు, వెంకటేశ్వరరావు గుడివాడలో ఇప్పటి వరకు 4 సార్లు విజయవంతంగా, 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి గెలిచాడు. సహజంగానే అతన్ని గురించి చూసుకుంటా ఉంటే స్థానికంగా పెద్ద వ్యతిరేకత లేని వ్యక్తి కొడాలి వెంకటేశ్వరరావు. ఎందుకంటే ప్రజలతోటి మమేకమైపోయేవాడు. అవతల వాళ్ళు సరిగ్గా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. దానివల్ల అతని విజయంగా వెళ్ళిపోతానే ఉన్నాడు. ఈరోజు పరిస్థితి చూసుకుంటా ఉంటే ఇప్పుడు పరిస్థితులు ఎదురు తిరిగినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో మంత్రిగా పనిచేసిన తర్వాత కావచ్చు, తర్వాత మంత్రిగా ఆయన తప్పుకున్న కాడి నుంచి అక్కడ పరిస్థితులు చూసుకున్నా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈరోజు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి వ్యత్యాసాలని గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈయన మాట్లాడే విధానం కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ బాబు గారినో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో తిట్టాలనే కార్యక్రమం తప్ప అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఏం చేయాలనే భావన ఆయనకి కనపట్టలేదు. ఎప్పుడో 2014 మొదలుపెట్టిన తర్వాత టిట్కో ఇల్లు ఈరోజు ఇల్లు ఇచ్చినట్టు గంతగా చెప్పుకొని రంగులేయటం మొదలుపెట్టేశారు. అవి కూడా ఇల్లు ఇచ్చినట్టు చెప్పుకుంటా ఉన్నారు. ఏం చేశాడు ప్రజలకి? ఇప్పుడు రోడ్డు అక్కడ జరుగుతున్న రహదారులు చూస్తూ ఉంటే ఈయన ఏమాత్రం శ్రద్ధ వహించాడో నియోజకవర్గం మీద అర్థమైపోతూ ఉంది. బూతులు తిట్టడానికే తప్ప పనులు చేయడానికి ఈయన పెద్ద అక్కడ ఆసక్తి కనపరచలేదనేది ఈరోజు ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. సహజంగానే ఆయన ఇప్పుడు దాకా ఎంచుకున్న మార్గం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మిగిలిన వర్గాలను దరిచేర్చుకుంటూ, గతంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆయన ఎమ్మటి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా పబ్బం గడిచిపోయింది. ఆయన విజయవంతంగా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా, అలాగే రాజధాని గురించి ఆయన మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయన మీద వెగటు పుట్టించినాయి. ఇప్పుడు ఆయన సొంత సామాజిక వర్గం కూడా ఈరోజు ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నారు. అది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ, ప్రభుత్వం వైఫల్యాలు కూడా ఇప్పుడు గుదిబండ్లానే తయారైనాయి ఆయనకి. ఆయన ఏదో బేకరంగా పైకట్లా ఉన్నా కూడా మొన్నటిదాకా ఆయన ప్రకటించలేదు కదా, చివరిసారి ప్రకటించడం కూడా జరిగింది. అంటే అధినేత ఆ నియోజకవర్గంలో ఎవరికి ఆధిక్యత ఉందని సమాచారం సేకరిస్తే ఈయనకి ఆధిక్యత లేదు అనేది వచ్చిందనేది ఉంది. మరి అయినా సరే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయనకే కాకుండా పార్టీకి కూడా అది చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే సామాన్యులు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లేసిన వాళ్ళు కూడా ఏంటి భాష అనే విధంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కానుకల పర్వాన్ని తెరలేపారు. ఈ మధ్య చూసుకుంటా ఉంటే మరి వాలంటీర్ల చేత కాళ్ళు కడిగించుకున్న సందర్భం చూసాం. అలాగే నాకు పట్టా ఇవ్వలేదు అన్న దాని మీద ఆర్డీఓ గారికి ఫోన్ చేసి పాత తారీఖులతోటి మీరు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పనేది కూడా బహిరంగానే అందరికీ వచ్చింది. అదేం దాచుకునేది కాదు. దాని మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కానుకలు, హారతిపాళెంలో కానుకలు పెట్టుకున్నాం. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆయన మొట్టమొదటి చెబుతున్నాడు కదా, ఎవడమ్మ మొగుడు చెబుతాడు, ఎవడమ్మ మొగుడు, వాడమ్మ మొగుడు, ఈడమ్మ మొగుడు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. అదే ధైర్యంతో ఉన్నాడనే భావిస్తాల్సి వస్తుంది. అంటే రేపు పొద్దున ఎన్నికల కమిషన్ వాళ్ళు వచ్చి నన్ను ఏం చేస్తారు, ఆయన పరిభాషలో చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా నన్నేం చేయలేరు అనేది చాలా స్పష్టంగా ఆయనకి అర్థమైపోయింది. మా అధినాయకుడు నన్ను ఏమైనా మాట్లాడమన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనే విధంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అదే ప్రతికూలంగా మారబోతుంది ఆయనకి. పనులుగా సంతృప్తికరంగా లేరు, విద్యార్థులు తృప్తికరంగా లేరు, వ్యవసాయ ప్రాంతం అక్కడ వాళ్ళకి తృప్తికరంగా లేరు. పట్టిసీమ ద్వారా
చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో నదుల అనుసంధాన కార్యక్రమం మొదలుపెట్టి ఆయన ఏం చేశాడో స్పష్టంగా ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రలోభాలకి లొంగారు, లేదంటే వీళ్ళు చేసిన అసత్య ప్రచారాలను నమ్మారు కాబట్టి వీళ్ళకి విజయం అనేది సునాయాసంగా లభించింది. ఈరోజు వాళ్ళు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు, చాలా ఘోరాది ఘోరంగా ఓడిపోబోతున్నారు అనేది స్పష్టంగా ప్రజలు వాళ్ళ తీర్పు ఇవ్వబోతున్నది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఏదో విధంగా చేయాలనేది కానుకలు అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆర్థికంగా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ముఖ్యంగా మద్యానికి సంబంధించి ఎక్కడ కూడా బిల్లులు లేవు, డబ్బులు మాత్రమే తీసుకుంటున్నారు. ఆ మద్యంలో వచ్చే డబ్బులు కూడా ఈ నాయకుల దగ్గరే ఏర్పాటు చేశారు. ముందస్తు ప్రణాళికతోటి, ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అవి డబ్బుల రూపేణా కాకుండా చెక్కుల రూపేణానో, లేదంటే పేటిఎం ద్వారానో, ఫోన్పే ద్వారానో, అకౌంట్ ద్వారానో వాళ్ళకి వచ్చిందనుకోండి, అవి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడైతే లెక్కలు చూపించే పని లేదు. స్థానికుల నాయకులకి, ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళందరికీ ఆ మద్యాన్ని అట్లానే అందజేస్తున్నారు, డబ్బులు అట్లానే అందజేస్తున్నారు. కాబట్టి దాన్ని అట్లా ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. డబ్బులు వీళ్ళు ఇచ్చే కానుకలు తీసుకుంటారు, ఓట్లు మాత్రం వ్యతిరేకంగా వేస్తారని అయితే భావించాల్సి వస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన మీద చర్య తీసుకోవడానికి చాలా ఉదంతాలు అనేవి కనపడతా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయేదానికంటే ఇలాంటివి చేసి ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తే ఇంకా సంతోషపడతారేమో అని భావించాల్సి వస్తుంది. ఇప్పుడు చూడబోదు చాలామంది నాయకులు అలాంటి ఈరోజు జరుగుతున్నవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం చూసుకున్నా కూడా, వాళ్ళ మీద ఎన్నికల సంఘానికి వీళ్ళు ఫిర్యాదు చేసే విధానం చూసుకుంటున్నా కూడా కావాలని పదే ఎందుకు చేస్తున్నారు అంటే, ఎటు ఓడిపోతున్నాం కాబట్టి ఎన్నికల దూరంగా ఉందామేమో అనే భావంతో చేస్తున్నారేమో అయితే నాకు అనిపిస్తూ ఉంది. అంటే కొడాలని చేసేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఎలాంటి అంటే కోడ్ ఉల్లంఘించేటువంటి పనులు. సో టీడీపీ నాయకులు కొంతమంది ఈసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కానీ అబ్జర్వర్ టీం ఏమీ చేయకుండా మెన్నుకుంటూ పోవడం, అంటే డైరెక్ట్గా ఒకటేసారి వేటు వేసేటువంటి అవకాశం ఉందా కొడాలి నాని పైన అనే అనిపిస్తుంది. అంటే ఒకవేళ వేటు వేస్తే మరి ఆయనే పోటీ చేస్తారా గుడివాడ నుంచి, లేకపోతే మార్చేటువంటి అవకాశం? వేటు వేసిన తర్వాత పోటీకి అనర్హుడిగా ప్రకటించిన తర్వాత ఇంకా ఆయన ఈ ఎన్నికలు ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉండదుగా. ఆయన కూడా అదే కోరుకుంటున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఓటమి భయం అనేది స్పష్టంగా కనపడుతుంది వాళ్ళందరిలో. పైకి బేకరాలు మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి జరిగే పరిణామాలు చూసుకుంటా ఉంటే. ఎన్నికలు దూరంగా ఉండటం కోసం ఈ ఎత్తులు అన్నీ వేస్తున్నారేమో చాలామంది నాయకులు అని నాకు అనిపిస్తూ ఉంది. సో అంటే తనకు తానుగా తప్పుకోకుండా ఈసీ వేటు వేస్తే పారిపోయాడు అనిపించుకోకుండా, చూసారా ఎన్నికల సంఘం వాళ్ళు మా మీద చర్యలు తీసుకున్నారని చెప్పుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకునేలాగా వీళ్ళు పనులు చేశారు కాబట్టే కదా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. కానీ అబ్జర్వర్ టీమ్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్కి సంబంధించి అది ఎందుకు సైలెంట్గా ఉంది అంటే చూస్తున్నారు. ఇంకా ఎన్నికల వాళ్ళు సమయం కూడా ఉంది కదా, నామినేషన్లు వేసే సమయం. అవును, ఇంకో వారం రోజులు ఉంది కదా. కాబట్టి ఈ లోపు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోవచ్చు కదా. ఓకే, నామినేషన్ వేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు. సో మరి కొడాలి నాని పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందా, తీసుకుంటే ఎలాంటివి తీసుకుంటుంది, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా, కంప్లీట్గా వెయిట్ వేస్తుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అంకమ్మరావు గారు. థ్యాంక్ యూ.